నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో టీడీడీపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. తిరుమలలో పవిత్రత, రద్దీ, అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం. ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్. తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టబోమని హెచ్చరిక. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పశువుల త్రాగునీటి తొట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్. రాష్ట్రంలో పశువుల నీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ఆయన చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఉన్నతాధికారులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల్లో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు సీఎం ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు సాధారణ రోజుల భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం సమీక్షించారు. శ్రీవారి లడ్డు, అన్నప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై అధికారులు నివేదిక అందజేశారు. గ్యాలరీలో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు కనిపించేలా మడవీధుల ఏర్పాట్లను అధికారులు వివరించారు. అలిపిరిలో ఉన్న భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధికి ప్రణాళిక, అమరావతిలో శ్రీవారి ఆలయం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. వీటికి సంబంధించిన నమూనాలను ఆయన పరిశీలించారు. రాష్ట్ర వెలుపల నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిపై అధికారులు నివేదిక అందించారు. తిరుమల ప్రతిష్ట పెంచడంతో పాటు భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన సౌకర్యవంతమైన సేవలకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ తో రాష్ట్ర రూపురేఖలనే మారుస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుపై అవసరమైన విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. మంచి పని కోసం ఇక్కడికి వచ్చానని, ప్రకాశం జిల్లాకు ప్లాంట్ తీసుకొచ్చానని చెప్పారు. తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. వారిని రెడ్ బుక్ లో పేరు ఎక్కించి పని పడతామని ఆయన హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో పిసిపల్లి మండలం దివాకర్పల్లిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని మాట్లాడుతూ, మొదటి ప్లాంట్ నిర్మాణం కనిగిరిలో చేస్తున్నామని, ఈ పెట్టుబడుల ద్వారా ఏపీలో 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కనిగిరిలో యువగలలో ఇచ్చిన మొదటి హామీని నిలబెట్టుకున్నానని తెలిపారు. సిబిజీ ప్లాంట్ వలన రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రకాశం జిల్లాకు ఎప్పుడు వచ్చినా తన పాదయాత్ర గుర్తొస్తుందని అన్నారు. అందరూ నా చేతులు గిరారు, కొంతమంది కొరికారు అని తెలిపారు. కనిగిరిలో రైల్వే ప్రాజెక్టు కోసం కృషి చేస్తామని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమనుకున్నా అది సాధించే వ్యక్తి అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ తనకు అన్న అని లోకేష్ తెలిపారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ నిధులు దుర్వినియోగం చేసిందని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి మళ్లీ నిధులు తీసుకొచ్చారని ఈ సందర్భంగా తెలిపారు. వైసీపీ పరిస్థితి చూస్తే జాలేస్తుందని, వాళ్ల పని చేయరని, ఇంకొకరు పని చేస్తే చేయనివ్వరని అన్నారు. సిబిసి ప్లాంట్కు వైసీపీ నాయకులు అడ్డుపడొద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా అడ్డుపడితే వాళ్ల పేర్లు రెడ్ బుక్లకి ఎక్కుతాయని హెచ్చరించారు. సైకో పాలనకు తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని ఆనాడే చెప్పామన్నారు. 94% సీట్లో ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారని, త్వరలో IIITకి శంకుస్థాపన చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది. ఈ రోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా, గట్టిగా నా చేయి లాగారు. నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది. మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతి పైన ఉంది. అందరు నా చేతులు గీరారు, ఒకరు నా చేయి కూడా కొరికారు. మీరు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా. ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదబ్బా. కొన్ని కోరికలు కోరారు. మొదటిది రైల్వే ప్రాజెక్ట్. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు, ఏప్రిల్లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం. ఆగస్ట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్ కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నాం. వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ. ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం. చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లా. తాగునీరు శాఖ మంత్రి ఎవరు నాకు అన్న సమానమైన పవన్ అన్న. పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి.
ప్రయారిటీ. ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు. నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం. ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా. వైకాపా పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు పని చేయరు, పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు. ఈ రోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని. వాళ్ళని అడుగుతున్నా, మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా, కట్టెపొయ్యిలు వాడుతున్నారా? ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది. ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు? రండి ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడు చెప్పండి. అంతేగాని ఈ ప్లాంట్ కి అడ్డు పడ్డద్దు. అడ్డు పడితే ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. మంచి పని చేసాక వచ్చా దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నా. 10 నెలల్లోనే ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా. అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. 65,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 500 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి, అనంత్ కి, పిఎంఎస్ ప్రసాద్ గారికి, మాధవ్ గారికి, హరీంద్ర కే త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనే 2,50,000 మంది నిరుద్యోగ యువకులకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది. ప్రకాశం, అనంతపురం, కడపలో ఉన్న 5 లక్షల ఎకరాల బేడు భూమి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పశువుల త్రాగునీటి తొట్ల నిర్మాణానికి గ్రామ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద 15 రోజుల్లో 15,000 పశువుల త్రాగునీటి తొట్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించామని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పశువుల త్రాగునీటి తొట్ల నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలో నిర్వహించారు. కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద 15 రోజుల్లో 15,000 పశువుల త్రాగునీటి తొట్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ఏప్రిల్ 2 నుండి 16వ తేదీ వరకు ఈ నిర్మాణం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ రోజు నుంచి ఈ తొట్ల నిర్మాణానికి శంకుస్థాపనలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని పశువుల నీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల పశువుల రక్షణకు మద్దతుగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అనుకోండి, ఆ పథకం కింద గౌరవ్ సీఎం గారు ఆదేశాల మేరకు మొన్న జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం గారు మొత్తం రాష్ట్రంలో ఒక 12,000 క్యాటల్ ట్రఫ్ 15 డేస్లో ఈ పశువుల కోసము నిర్మించాలని ఒక ఆదేశం ఇచ్చారు. ఆ ఆదేశం మేరకు మన డిపార్ట్మెంటు, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచులు అందరితో సహా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు 2 ఏప్రిల్ నుంచి 15th ఏప్రిల్ అనుకోండి, లేకపోతే 17th అనుకోండి, ఈ 15 డేస్లో ఖచ్చితంగా ఈ 15,000 క్యాటల్ ట్రఫ్ అంటే పశువుల తొట్టిలు నిర్మాణం చేసి కంప్లీట్ చేసుకుంటామని చెప్పి భాగంగా మొత్తం రాష్ట్రంలో ఈరోజు ఈ పని స్టార్ట్ చేసేస్తున్నాం. మణికొండ గ్రామ పంచాయతీలో చాలా ఉత్సాహంగా అందరూ ముందుకు వచ్చి ఈరోజు ఈ విలేజ్లో ఉన్న 2 తొట్టులు ఒక తొట్టికి పని స్టార్ట్ చేశారు. చాలా సంతోషం. విదిన్ 7 days 10 days ఇది పూర్తి అయిపోతుంది. ఖచ్చితంగా విదిన్ 15 days ఈ వేసవి కాలం కూడా స్టార్ట్ అవుతూ ఉంది. దాని మూలంగా 15 daysలో మొత్తం రాష్ట్రంలో 15,000 యానిమల్ క్యాటల్ ట్రఫ్స్ నిర్మించి ఈ పశువులకు ఈ వేసవి కాలంలో, ఎండాకాలంలో త్రాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి, ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించిన సుజనా మిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారులు సహకారం ఖచ్చితంగా అందజేస్తామని అన్నారు.
నగరంలోని పశ్చిమ నియోజకవర్గం భవానీపురం కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సుజన మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియమించిన డివిజన్ కోఆర్డినేటర్లకు మంత్రి నారాయణ చేతుల మీదుగా ఎలక్ట్రానిక్ బైకులు పంపిణీ చేశారు. 2004 నుంచి సుజనా చౌదరి నాకు పరిచయం ఉంది. ఇద్దరం కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశామని గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరికి ఎంతో అపారమైన అనుభవం ఉందని అన్నారు. సుజనా మిత్ర కార్యక్రమం ప్రారంభిస్తున్నందుకు ఎమ్మెల్యే చౌదరి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లుగా తెలిపారు. 2014-19 మధ్య పురపాలక శాఖకు బడ్జెట్ ఉండేదని, ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న లోన్లు అప్పులు కట్టడానికి బడ్జెట్ సరిపోతుందని అన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవటం వల్ల ఆ నిధులు విడుదల నిలిచిపోయాయని, నిధులు ఇచ్చి ఉంటే ప్రతి ఇంటికి మనిషికి 135 లీటర్ల నీళ్లు అందేయని అన్నారు. ప్రజలు వివిధ పన్నుల ద్వారా కట్టిన 3,000 కోట్ల నిధులు సిఎఫ్ఎంఎస్ నుంచి ఇతర అవసరాలకు వాడేశారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. సిఎఫ్ఎంఎస్ లో నిధులు ఉంచితే మున్సిపాలిటీలు తీవ్రంగా నష్టపోతాయన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఇకపై మున్సిపాలిటీల నిధులు ఆయా మున్సిపాలిటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి నారాయణ. రోడ్డు ప్రాబ్లం కావచ్చు, డ్రైన్ కావచ్చు, వాటర్ కావచ్చు, హాస్పిటల్స్ హెల్త్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అటువంటి ప్రాబ్లమ్స్ని ప్రజల దగ్గర నుంచి తెలుసుకొని అధికారులకు తెలియజేసి అది సాల్వ్ అయ్యేటట్టుగా చాలా వీలైనంత తక్కువ సమయంలో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోఆర్డినేటర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా తిరగటానికి ఇబ్బంది లేకుండా వారు యాక్చువల్లీ సుజనా ఫౌండేషన్ ద్వారా బైక్స్ ఇచ్చారు. వారి యొక్క ముఖ్య పని ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు వారిచ్చిన ఏరియాలో తిరిగి సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడం ఒక వినూతనమైన పథకం. నేను అదే చెప్పాను, వాళ్ళు కూడా సచివాలయంలో ఉండే స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. నేను మంత్రిగా ఈరోజు ఇది ఒక P4 ప్రోగ్రామ్, సీఎం గారు ఏదైతే P4 అని తీసుకొస్తున్నారో దాంట్లో భాగమే ఈ ప్రోగ్రాం. ఖచ్చితంగా వీళ్ళందరినీ నేను ఎవరైతే సచివాలయ స్టాఫ్తో ఉన్నారో వాళ్ళతో అనుసంధానం చేస్తాము. అప్పుడు సమస్యలు ఇమీడియట్గా సచివాలయ స్టాఫ్కి చెప్తే వాళ్ళు ఇమీడియట్గా సాల్వ్ చేస్తే ప్రజలకి వీలైనంత తొందరలో సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సుజనా చౌదరిని ప్రత్యేకంగా అభినందిస్తూ దీన్ని ఆదర్శంగా మిగతా కాన్స్టిట్యూన్సీలుగా చేయాలని కోరుకుంటున్నాను. మంత్రివర్యులు నారాయణ గారు కూడా వచ్చి మనం చేస్తున్న కార్యక్రమానికి ముఖ్యంగా ఈ సుజనా మిత్ర కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వ పని చేస్తుంది చేయట్లేదు అని అంటారు కదా, అలా కాకుండా మన దగ్గర కాన్స్టిట్యూన్సీ 22 డివిజన్స్లో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క సమన్వయకర్తను పెట్టాం. ఆ సమన్వయకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ డివిజన్లో సుమారుగా 12,000 మంది ఉంటారు, 4,000 ఇల్లులు ఉంటాయి. 4,000 ఇళ్ళలో సుమారుగా ఒక 10 కంప్లైంట్లు వస్తే రోజు 10 మంది వెళ్ళి సచివాలయం ద్వారా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో ఉన్న స్టాఫ్ని ఇబ్బంది పెట్టే కంటే ఈ 10 కంప్లైంట్లు తీసుకొని ఒక వ్యక్తి వెళ్ళి ఆ మున్సిపల్ స్టాఫ్తో మాట్లాడతారు. దాని మూలాన ఏంటంటే పని అయిందా అవ్వలేదా పని పూర్తి చేసి మళ్ళీ ఆ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకు కూడా చెప్పడం. దీని ద్వారా సచివాలయంలో ఉన్న స్టాఫ్ కూడా ఉపయోగపడతారు, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకు కూడా ఇది కొంత సౌలభ్యం కలిగిస్తుంది. ఇప్పుడు 22 డివిజన్లో 10 మంది చొప్పున 220 మంది వెళ్ళే బదులు 22 మంది వెళ్తారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చక్కగా పని చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి విద్య వైద్యం ఎండోమెంట్స్ కానీ ఇంకోటి మౌలిక సదుపాయాల గురించి ఈ 4 గురించి కూడా ఫోకస్ చేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 అనే ఇది మొదలుపెట్టారో ఆయన స్ఫూర్తితో దీన్ని నేను ఆలోచించి ఇమీడియట్గా ఆయన శిష్యుడిగా ఇమీడియట్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవులలో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తున్నామని వారు వెల్లడించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యాదవుల సంఘం అభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్ల నరసింహారావు యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు, బీసీ నేతలు పాల్గొన్నారు. తొలుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్, డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీ వెన్నుముక అని, బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు స్వర్ణయుగం వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ₹1 కూడా విడుదల చేయకుండా బీసీలు మోసం చేస్తారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవులలో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తున్నామని ఆమె వెల్లడించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్మన్ బాధ్యతను అప్పగించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, మంత్రి నారా లోకేష్కు రుణపడి ఉంటానని తెలిపారు. తనకు పదవి అలంకరణ కాదని ఒక బాధ్యత అని తెలిపారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలుసు. నా బీసీలు, నా బడుగు బడిగిన వర్గాలను ఓటేయించుకున్న తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పైన ఏ విధంగా హత్యలు చేశారో, మరి మన బీసీలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో తెలుసు. అలాంటి సమయంలో కూడా ఇది తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అహర్నిశలు 5 సంవత్సరాలు కూడా అహర్నిశలు పోరాటం చేస్తూ, మన బీసీలు అందరితో కూడా పోరాటం చేస్తూ జైహో బీసీ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు మనము ఈ వేదిక పంచుకుంటున్నామంటే మన బీసీలందరినీ చైతన్యవంతులను చేయడంలో ముఖ్య పాత్ర వహించిన మన నరసింహ యాదవ్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. పెద్దలందరూ చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు. మరి మేము చెప్పేది ఒకటే, ఒక బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఈరోజు ఇది ఒక మంచి ప్రభుత్వం, ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం. 8 మంత్రులు, కీలకమైన శాఖలు 8 మంది బీసీలే. మొన్న 3 ఎమ్మెల్సీలు ఇస్తే అందులో 3 బడుగు బడిన వర్గాలకే ఇచ్చారు. కాబట్టి ఇది బీసీల ప్రభుత్వం అని గుర్తించిన ప్రభుత్వం మన పార్టీ, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు, చంద్రబాబు నాయుడు గారికి ధ్యాస అంతా బీసీల మీదే. బీసీల అభివృద్ధి కోసమే ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అందరికీ ఎన్డీఏ కూటమి వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు విజయవాడ నడిబొడ్డున ఈరోజు జరిగిన కార్యక్రమం ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎందుకంటే తిరుపతిలో మాకు జరిగేది సహజంగానే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 4-5 రోజుల క్రితం చెప్తేనే ఇంతమంది వచ్చి, ఇంత భారీ ఎత్తున తరలి వచ్చి ఆశీర్వదించారు. వాళ్ళందరికీ కూడా అటు యాదవులే కాకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఏదైతే సామాజిక న్యాయం అంటామో వాళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొని ఈరోజు ఈ యొక్క ఉత్సవంలో మా పైన బాధ్యత పెరిగింది. మేము కానీ మా డైరెక్టర్లు కానీ రాబోయే రోజుల్లో ఈ 2 సంవత్సరాల మా కాల పరిమితిలో ఖచ్చితంగా కూడా గతంలో పనిచేసిన ఎవరైతే కుల సంఘాలు ఇచ్చి నామమాత్రంగా చైర్మన్లుగా వ్యవహరించారో దానికి భిన్నంగా ఈసారి బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని పూర్తి స్థాయిలో ఆ వర్గాలకి ఖర్చు పెట్టే విధంగా మా వంతు మేము ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం. ఇంతవరకు మినిట్స్ బుక్లు లేవు. నేను మొన్న బాధ్యతలు తీసుకుంటాను అడిగిన డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఏం జరిగింది, ఈ యొక్క కార్పొరేషన్ గత 5 సంవత్సరాలు రన్ చేశారు, ఏం జరిగిందంటే ఏమీ లేవు. అక్కడ ఒక మీటింగ్లు పెట్టిన దాఖలాలు లేవు, ఒక మినిట్ బుక్స్ లేవు, కేటాయింపులు ఏ విధంగా చేశారో తెలియడం లేదు. ఈ విధంగా ఉన్న దాన్ని నేను నిన్న కూడా మా అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాం. రేపు రాబోయే ఈ యొక్క చైర్మన్ విధులు రాబోయే నిర్వర్తించే వాళ్ళకు కూడా ఒక మార్గదర్శకంగా కూడా ఖచ్చితంగా కూడా పనిచేస్తాం. ఏదైతే బడ్జెట్లో బీసీ కార్పొరేషన్కి సంబంధించిన ఫండ్స్ నుంచి వస్తాయి ఇవన్నీ, వాటన్నిటిని కూడా ఏబిసిడి గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళ యొక్క సంఖ్యను బట్టి వాళ్ళకి ఎవరెవరికి ఆయా వర్గాలకు సంబంధించి ఈ నిధులన్నీ కూడా విడుదల చేసే విధంగా కొత్త ప్రక్రియని శ్రీకారం చుట్టడం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని, వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. దానిలో భాగంగా వడ్డెర కాలనీలో 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న లబ్ధిదారులకు గజానికి ₹100 చొప్పున రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని హామీలు నెరవేర్చుతామని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ వడ్డెర కాలనీ సెంటర్లో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు 26 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న లబ్ధిదారులకు గజానికి ₹100 చొప్పున రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఇళ్ల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. నామమాత్రపు ఖర్చుతో ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి లబ్ధిదారులు ఇళ్ల వద్దకే పత్రాలు అందజేయడం ద్వారా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. అలాగే ఎన్నికల ముందు
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ పెన్షన్ మొత్తాన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచడం, మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం, కేవలం 5 రూపాయలకే 3 పూటల భోజనం అందించే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా ప్రజలకు మేలు కలుగజేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో తల్లులకు కేవలం ఒక పిల్లవానికే ప్రయోజనం కల్పించిన పరిస్థితిని తెలుగుదేశం ప్రభుత్వం సవరించిందని, ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున నేరుగా తల్లి ఖాతాలో జమ చేస్తామని ఆయన ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలో రాగానే ఏదైతే గతంలో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నాయో అన్నీ రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్పాం. మరి దాని ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసి ఇళ్ల దగ్గరికే తీసుకొచ్చి వాళ్ళని సత్కరించి మరి ఇవాళ ఆ రిజిస్ట్రేషన్ పట్టాలని వాళ్ళకి ఇంటి దగ్గరే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎన్నికల ముందు పింఛన్లు 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు పింఛన్ని 4,000 చేసాం. గుదిబండలాగా మారిన గ్యాస్ బండ 3 గ్యాస్ బండ్లు ప్రతి మహిళా సోదరిమణికి ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. వచ్చే నెల మే నెల నుంచి గత ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద ఎవరైతే 2 పిల్లలున్న తల్లులకి ఒకరికే ఇచ్చే అర్ధఒడి చేసిందో, ఈ ప్రభుత్వం వచ్చినాక 2 పిల్లలుంటే చెరో 15,000 30,000 రూపాయలు, 3 పిల్లలుంటే 3 15,000 45,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం రేపు నెల నుంచి వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఆ డబ్బులు అయిపోతూ ఉన్నాం. అట్లాగే తల్లికి వందనం పేరు మీద మహిళలకి 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పాం. దాన్ని కూడా జూన్ నెల నుంచి ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చిపోతూ ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాట మాకు గుర్తుంది, చేసిన ప్రతి వాగ్దానం గుర్తుంది. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ సంక్షేమ పథకాల్లో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, అక్రమాలకు తావు లేకుండా చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకు మెరుగైనటువంటి పరిపాలన అందిస్తాం. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కళ్ళులాగా ఈ ప్రభుత్వం భావిస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తూ పట్టాలు పొందిన మా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. టీడీపీ కార్పొరేటర్ బాలాపై కొంతమంది రాజకీయ నిరుద్యోగులు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని టీఎన్టీయూసీ సెంట్రల్ అధ్యక్షులు గరిమెళ్ల చిన్ని ఆరోపించారు. గతంలో ఆయన సహకారంతో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చేసిన విమర్శలు నిరూపిస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ విసిరారు. టీడీపీ కార్పొరేటర్ బాలాపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేదే లేదని టీఎన్టీయూసీ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షులు గరిమెళ్ల చిన్న స్పష్టం చేశారు. సూర్యారావుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ఆదరణతో బాల కార్పొరేటర్గా గెలుపొందారని, తన సొంత డబ్బుతో పేదల కోసం, చిరు వ్యాపారాల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. అయితే కొంతమంది రాజకీయ నిరుద్యోగులు బాలపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. యూనియన్ ముసుగులో కొన్ని చిల్లర నాయకులు రోజువారీ వసూళ్లు చేసి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల బాలపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ గతంలో ఆయన సహాయంతో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ముఖ్యంగా చేపల మార్కెట్ విషయంలో బాల 2 కోట్లు లబ్ధి పొందాడనే ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. 1 రూపాయి కూడా అవినీతి చేసినట్టు నిరూపిస్తే బాలతో పాటు తాము రాజకీయ సన్యాసం తీసుకుంటారని తేల్చి చెప్పారు. చిరు వ్యాపారాలకు నిత్యం అండగా నిలుస్తున్న బాలపై అవాస్తవ ఆరోపణలు మానుకోవాలని గరిమెళ్ల చిన్న హితవు పలికారు. ఈ సమావేశంలో హ్యాకర్స్ యూనియన్ నాయకుడు కుమార్, చిరు వ్యాపారి కుంచెల శివసావిత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి కోటి తదితరులు పాల్గొన్నారు. బాలాగారు ఈ డివిజన్లో 2 పర్యాయాలు 2 సార్లు కార్పొరేటర్గా గెలిచారు. అది అలాగే చెప్తాం. మొన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా, వైసీపీ గాలిలో కూడా కోర్టులు ఇక్కడ ఈ డివిజన్లో కుమ్మరిచ్చి బాలాగారిని విడిచాలని చూసినా ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకంతో, ఆయన చేసే పనుల కోసం, ఆయన చేసే ప్రజాసేవకు తోడుగా ఉండి ఆయన గెలిపించడం జరిగింది. దానికి విత్ ప్రూఫ్స్ చూడండి. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే వైద్యం డబ్బులు లేవంటే ఆయన సొంత డబ్బులతో ఇప్పించిన ఘనత. మహిళలకు పెన్షన్లు, వృద్ధురాలకి రేషన్ కార్డు లేదని పెన్షన్ రాకపోతే ఆయన సొంత నిధులతో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి. ఒక తల్లి ఒక కొడుకుని ఎలాగ ఆదరిస్తాలో ఆదరించే పరిస్థితి. ఇదే కాకుండా కుట్టు మిషన్లు
ఇలాంటి పనులన్నీ చేసి గ్యాస్ ఎంపీ నుంచి గ్యాస్ పనులు ఇప్పించడం కానీ డ్వాక్రా సంఘాల నుంచి ప్రజాసేవలో నిరంతరం తప్పించే వ్యక్తి మీద చేయడం, దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించడం దగ్గర నుంచి చేసిన వ్యక్తి బాలాగారు. నిన్న కొంతమంది రాజకీయ నిరుద్యోగులతో కాశీ మజిలీ కథలు చెప్పే వ్యక్తులు ప్రజల పేద భారాలు వేస్తూ రోడ్డు మీద బతికే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే వ్యక్తులు రాజకీయ నిరుద్యోగులతో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ప్రెస్ మీట్ పెట్టించి బాలాగారి మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తులు ప్రతిరోజు సాయంత్రం పూట చిరు వ్యాపారస్తుల దగ్గర బండి దగ్గరికి వెళ్ళి 50 రూపాయలు 100 రూపాయలు వసూలు చేసి మందు బిర్యానీల కోసం వసూలు చేసే మీరా మా నాయకుడు బాలాగారిని విమర్శించేది? రెండోది, నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తి పర్టికులర్గా చూడండి, అతను వ్యాపారం చేసుకుంటానికి కూడా వారితో పాటు వారి పక్కన ఉన్న ఆ చిరు వ్యాపారస్తులందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా ఆ రోజు 25 లక్షల రూపాయలు ముద్రా లోన్లు బ్యాంకు ద్వారా చిరు వ్యాపారస్తులకి ఆకర్షకి నెల్లిబండ్ల బాలస్వామి గారు ఇప్పించిన మాట వాస్తవమా కాదా? నిన్న రౌండ్లో కూడా పెట్టాను చూడండి. నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తి అతనే చెక్ అందుకుంటా ఉన్నాడు. ఇతనా బాలాగారి మీద అసత్య ఆరోపణలు చేసేది. ఇది కాకుండా కాశీ మజిలీ కథలు చెప్పే కొంతమంది ఇదే చిరు వ్యాపారస్తులను భయపెట్టి ఏదైతే బీసెంట్ రోడ్లో చేపల మార్కెట్లో 2 కోట్ల రూపాయలు డీల్ కూర్చుకున్నారని అసత్య ఆరోపణలు చేశారో అది మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిరూపించాలా. చేపల మార్కెట్లో ఉన్నటువంటి ఆ కమిటీని తీసుకొచ్చి నాకులాగా ప్రెస్ మీట్ పెట్టండి, పక్కన కూర్చోబెట్టుకొని నిరూపించండి. చేపల మార్కెటే కాదండి, చిరు వ్యాపారస్తుల దగ్గర సింగిల్ ఎంపీ మా కార్పొరేటర్ మా నాయకుడు నెల్లిబండ్ల బాలస్వామి గారు చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి చేపల మార్కెట్లో మీరు డీల్ కూరిందన్న విషయం వరకు కూడా సింగిల్ ఎంపీ కనుక మా నాయకుడు బాలాగారు తీసుకున్నారని మీరు నిరూపిస్తే మేమందరం రాజకీయ సన్యాసం చేస్తాం. మా నాయకుడు బాలాగారితో కూడా ఇమీడియట్గా రాజీనామా చేపిస్తాం. లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టలేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి, మేము దానికి నిబద్ధతగా పనిచేస్తాం. లేని పక్షంలో మీరు ముక్కు నేలకు రాసి మా నాయకుడు బాలన్నకి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. మీరు ప్రజల మీద బతుకుతా, ఆకర్ష మీద బతుకుతా, ఆఖరికి మీ నాయకుడికి ఆకర్ష దగ్గర డబ్బులు వసూలు చేసి నెలవారీ సరుకులు ఇళ్లకు పంపించే మాట నిజమా కాదా అని మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఎన్నికల్లోనూ 80% పైగా ఓట్ల నమోదుకు ఎన్నికల కమిషన్ 5 ఆవిష్కరణలు చేస్తే సరిపోతుందని హైకోర్టులో ఓటర్ ప్రజా ప్రయోజన వాద్యం దరఖాస్తుదారుడు నెల్లూరుకు చెందిన అలహరి వెంకటేశ్వర్లు అన్నారు. ఏడాది ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషన్ తనకు గౌరవ కోర్టు ద్వారా ఒక లేఖ పంపిందని, ఓటర్ వివరాల గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపిందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అలహరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఎన్నికలను అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదుకు ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. చిన్న చిన్న ఆవిష్కరణలు చేస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్నారు. ఓటర్ ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాలని, ఇండియా ఓటర్ యాప్ రూపొందించాలని అన్నారు. ఓటు హక్కు ఎక్కడ ఎలా వినియోగించుకున్నారో సెల్ ఫోన్లో సందేశం పంపాలన్నారు. ఓటు హక్కుపై పూర్తి పాఠ్యాంశాన్ని ఉన్నత పాఠశాల స్థాయి నుంచి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఎన్నికల కోడ్ అమలు జరిగిన నాటి నుంచి ఏ విధంగా నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారో అదే రీతిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాడే మద్యం దుకాణాలు మూసివేసి అమ్మకాలు ఆపించాలని అన్నారు. 5 ఆవిష్కరణల మార్పులుగా ఎన్నికల కమిషన్ చేస్తే ప్రతి ఎన్నికల్లో 90% ఓటింగ్ జరుగుతుందని అన్నారు. ఓటర్కు గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఆవిష్కరణ చేయాలని 2024 సంవత్సరం మే నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాను వాద్యం వేయటం జరిగిందని వెంకటేశ్వర్లు వివరించారు. తాను వేసిన వాద్యానికి స్పందించిన హైకోర్టు సమాధానం చెప్పాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది అని తెలిపారు. ఏడాది ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషన్ తనకు గౌరవ కోర్టు ద్వారా ఒక లేఖ పంపిందని, ఓటరు వివరాల గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపిందన్నారు. దీనిని తాను సవాల్ చేస్తున్నానని, తాను సూచించిన ఆవిష్కరణలు చేస్తే ఓటరు వివరాలు గోప్యత దెబ్బతినదని అన్నారు. ఈ విషయాన్ని తాము నిరూపిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పునరాలోచించాలని కోరుతున్నామని తెలిపారు. మంచి ఎన్నికల కమిషన్ తీసుకుంటే అన్ని ఎన్నికలను ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్నారు. ఓటు వినియోగించుకున్న ఓటర్లకి గుర్తింపు గౌరవం ఇవ్వాలని, ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్, ఇండియా ఓటర్స్ యాప్, అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ సెల్ ఫోన్కు మీరు పలానా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారనే SMS సందేశం, అలాగే ఓటు హక్కు మీద పూర్తి స్థాయి పాఠ్యాంశం హై స్కూల్ స్థాయి నుంచి అమలు చేయాలని, అలాగే ఎన్నికల కోడ్ అప్పుడు రాజకీయ నాయకుల విగ్రహాలకు ఏ విధంగా నిషేధం విధిస్తున్నారో
ఎన్నికలు కూడా అమలు రోజు నుంచి ముగిసే వరకు మద్యపానం నిషేధించాలని గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాము. డిసెంబర్ 2024 డిసెంబర్ 6వ తేదీ గౌరవనీయ హైకోర్టు వారు ఆర్డర్స్ పాస్ చేశారు. 17 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లై ఇచ్చింది. అలాగే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రిప్లై ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లైలో ఏం తెలియజేశారంటే, మీరు చెప్పిన విధంగా ఓటర్ ప్రోగ్రెస్ కార్డు ఇండియా ఓటర్స్ యాప్లో ఓటర్ల వాళ్ళు అప్లోడ్ చేసి పబ్లిక్లో పెడితే వ్యక్తిగత గోప్యతలకు ఇబ్బంది అని తెలియజేశారు. వారు చెప్పిన విషయాలు పచ్చి అవాస్తవాలని నిరూపించడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశం నేను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మీడియా సమక్షంలో వచ్చి ఏ విధంగా అసాధ్యం నిరూపించాల్సిన అవసరం ఉంది. నేను ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్గా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాను కాబట్టి 2017లో సుప్రీంకోర్టు వారు చెప్పినట్టు ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు ప్రశ్నించడానికి అర్హుడు, ఓటు హక్కు వినియోగించుకున్న వారే ప్రశ్నించడానికి అనర్హులని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించి 7 సంవత్సరాలు మానసిక శోభకు గురి చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఉపరాష్ట్రపతి గారు 2018లో ఈ విషయం పరిశీలించి పిటిషన్లకు తెలియజేయండి అని లెటర్ పంపిస్తే ఈ రోజు వరకు పబ్లిక్లోకి తీసుకురాకుండా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏమిటి? నాకు అర్థమైంది ఏమిటంటే, అంత పెద్ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయలేని ఆవిష్కరణలు ఆలోచనలు ఒక ఓటరు ఒక పౌరుడు చేశాడు. ఈ విషయాలు బయట పెడితే మాకు అవమానం అని భావించి వారు గోప్యంగా ఉంచారని చెప్పడానికి నా చేతుల ఆధారాలు పెట్టుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ముఖ్యంగా 30 పైసల ఖర్చుతో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ పలానా ఎన్నికల్లో అని నిర్ధారిస్తూ సెల్ ఫోన్కి మెసేజ్ ఇచ్చే కాన్సెప్టు ఎన్నికల వ్యవస్థలో గేమ్ చేంజర్ కాన్సెప్ట్. అది ఓటింగ్ శాతం 5% 100% పెరుగుతుంది. క్షణాల్లో ఎవరు ఓటేశారు ఎవరు ఓటేస్తే తెలియజేయడానికి ఉపయోగపడేదే సెల్ ఫోన్కి SMS కాన్సెప్ట్. అలాగే ఇండియా ఓటర్స్ యాప్లో ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసినా ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసినా ఓటేసి ఉంటే డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఇంటి మార్క్ కనపడుతుంది. క్షణాల్లో ఎవరు ఓటేసింది ఓటు వేయింది తెలియజేయడం వల్ల ఓటర్లో చైతన్యం వస్తుంది, క్షణాల్లో తెలిసిపోతుంది. ఓటు హక్కు వినియోగించుకోకుంటే నేను ప్రశ్నించడానికి అనర్హుడని ఎక్కడా లేని ఆవిష్కరణ చేసి మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు సహృదయంతో స్వాగతించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి మార్పులు చేర్పులు ఏమైనా చేయాల్సి ఉంటే చేసి విస్తృత స్థాయిలో ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ఉపయోగపడే విషయాలు పబ్లిక్లో చర్చించకుండా వ్యక్తిగత గోప్యత అనే ఆర్టికల్ను అడ్డం పెట్టుకొని ఒక్కసారి ఈ కేసును క్లోజ్ చేసేద్దామనే మీ ప్రయత్నాలు చాలా దురదృష్టకరం భారతదేశానికి. బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో చైత్రమాసం సందర్భంగా వసంత నవరాత్రులు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు 4వ రోజు వేద పండితులు వేదఘోష నడుమ ఎర్రకలువలు మందారం మల్లెపూలతో ప్రత్యేక పుష్పార్చన నయనాందకారంగా సాగింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో చైత్ర మాసం పురస్కరించుకొని వసంత నవరాత్రులు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. వసంతోత్సవాలు నూతనంగా నిర్మించిన పూజా మండపం నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మకు కలువ పువ్వులతో ప్రత్యేక పుష్పార్చన వర్ణశోభితంగా సాగింది. ఎర్ర కలువలు మందార మల్లెపూలతో అమ్మవారికి ప్రత్యేక అర్చన చేశారు. వైదిక కమిటీ సభ్యుల అర్చకుల వేద మంత్రోచ్చరణ నడుమ జగన్మాతకు విశేష అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పుష్పార్చన జరుగుతున్న సమయంలో ఆలయ ప్రాంగణమంతా దుర్గమ్మ నామ స్మరణలతో మారుమోగింది. ఈ చైత్ర మాసంలో సాత్విక రూపం ఉండే జగన్మాతకు విశేషమైన పుష్పార్చన ఆగయుక్తంగా జరిగింది. వసంత నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. సమర్పయామి. కమలాసనస్థ
శివే సర్వార్థసాధికే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో టీడీడీపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. తిరుమలలో పవిత్రత, రద్దీ, అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం. ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్. తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టబోమని హెచ్చరిక. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పశువుల త్రాగునీటి తొట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్. రాష్ట్రంలో పశువుల నీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.